హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 అయితే ఇప్పుడిప్పుడే అయిపోయింది అండ్ పునేరి పల్టన్ గెలిచింది. సో ఒక్క రోజులో వచ్చిన గెలుపు కాదు, వాళ్ళు ఒక సీజన్ 9 అయినప్పటి నుంచి 9 నెలలు వరుసగా ప్రాక్టీస్ చేశారు. చాలామందిని రిటైన్ చేసుకున్నారు. కొన్న ప్లేయర్స్ని అందులో జాయిన్ చేసుకుని మరీ ప్రాక్టీస్ చేశారు. అలా చేశారు కాబట్టి వాళ్ళు ఈజీగా టైటిల్ గెలిచారు. సో ఇలాంటి ట్రెండ్ ఫాలో అయితే మాత్రం తెలుగు టైటాన్స్ కూడా దారిలో పడే అవకాశం ఉంది. అండ్ అందుకే ఇంత ఎర్లీగా కోచ్ని డిక్లేర్ చేశారు. అండ్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని. అండ్ అదేవిధంగా తెలుగు టైటాన్స్లో ఏ యంగ్ ప్లేయర్ రావాలనుకుంటున్నాడో కామెంట్ చేయండి. అండ్ తెలుగులో కబడ్డీ అప్డేట్స్ అంటే మన కిరణ్ ఫ్యాక్ట్ అండ్ స్పోర్ట్స్ డిక్టేటర్ తర్వాత ఇది ఓన్లీ కబడ్డీ కోసమే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కబడ్డీ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు కొత్త కోచ్ క్రిషన్ కుమార్ హూడా. సో ఇతడైతే ఖచ్చితంగా టీమును స్ట్రాంగ్గా చేస్తాడనడంలో సందేహం లేదు. కానీ ప్లేయర్ సెలెక్షన్ మాత్రం ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే మనకు ప్రతి సీజన్ చూసాం, ఒక ప్లేయర్ని 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొనడం, అతడు ఫెయిల్ కావడం. అండ్ కొన్న యంగ్ ప్లేయర్స్ కూడా సరైన టాలెంట్ని మనకు సీజన్ 10లో అయితే చాలా ట్రై చేశారు. చాలా క్యాంప్స్ నిర్వహించి యంగ్ ప్లేయర్స్ని కొంటాం అది ఇదని చెప్పారు. కానీ కొన్న యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా అస్సలు కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేదు. సో వేరే టీమ్స్లో యంగ్ ప్లేయర్స్ స్టార్స్గా ఎదిగారు. కానీ మన తెలుగు టైటాన్స్లో అలాంటి పరిస్థితి లేదు. కోచ్ అయితే ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఉంటే బాగుండేది బహుశా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈసారి యంగ్ ప్లేయర్గా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మనకు సుధాకర్ పునేరి పట్నా పైరేట్స్కి ఆడాడు. ఇతడు యాక్షన్లోకి వస్తే తీసుకోవచ్చు. అండ్ మనకు పటారే, శివం పటారే అనే ప్లేయర్ హర్యానా స్టీలర్స్లో ఎఫెక్టివ్ ప్లేయర్. అండ్ పంకజ్ మోతే పునేరి పల్టన్. అండ్ వీళ్ళకు తోడు అషు మాలిక్ లాంటి ఒక రైడర్, ఒక కెప్టెన్ ఉన్నట్లయితే బాగుంటుంది. కానీ అషు మాలిక్ ఈసారి యాక్షన్కి వస్తే కానీ వస్తాడు ఎలాగో, ఎందుకంటే ఇతన్ని రిటైన్ చేసుకున్నా కూడా ఇతడు ఒప్పుకోడు. ఎందుకంటే ఈసారి అతను ఆల్రెడీ తక్కువ డబ్బుకే వాళ్ళకి ఆడుతున్నాడు. అతడు వస్తే 2 కోట్ల పైన వెళ్ళిపోతాడు ఈజీగా. సో తెలుగు టైటాన్స్ అయితే ఇలాంటి ఒక యంగ్ టీంను బిల్డప్ చేసి లాంగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అదే ఒక్క ప్లేయర్ను కొని హడావిడిగా ప్రాక్టీస్ చేసి అండ్ ప్లేయర్స్ మధ్య అలాంటి అండర్స్టాండ్మెంట్ లేకుండా గెలవలేరు. ఒకటే టీమును మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న కోచ్ అలాంటి కోచే కాబట్టి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. జూన్ వరకు మనకు రిలీజ్ లిస్ట్ ఇవన్నీ అందరు రిలీజ్ అయిపోతారు. తెలుగు టైటాన్స్లో ఒకరు కూడా ఉండకపోవచ్చు బహుశా. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.